ఫ్రెండ్కి ప్రాణం మీదకి వస్తే ఆగి ఆలోచించి టైం తీసుకుని అందరి సలహాలు అడిగి అప్పుడు సహాయం చేయాలా? ఈలోగా వాడు ఉరేసింది వస్తే చావుల వరకు ఎందుకు? నేను చెప్పేది, ఇంత పెద్ద సహాయం చేసేటప్పుడు అతను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడం మంచిదంటున్నాను. అంతేగాని ఎవరికి పడితే వారికి ఎంత కావాలంటే అంత. స్టాప్ ఇట్. ఎనఫ్. ఇట్స్ ఎనఫ్. ఎవరు అవునన్నా కాదన్నా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని చూసే నేర్చుకుంటారు. బీయింగ్ ఏ పేరెంట్ అనేది సిగ్నిఫికెంట్ అండ్ ఛాలెంజింగ్ రోలే. పిల్లలు బిహేవియర్, వాల్యూస్, సోషల్ నార్మ్స్ ను పేరెంట్స్ ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ పిల్లల ముందు ఎలా బిహేవ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. మీరు ఒక న్యూ పేరెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే పేరెంటింగ్ జర్నీలో ఉండొచ్చు. బట్ ఈ స్ట్రాటజీస్ చాలా యూజ్ అవుతాయి. పిల్లల కోసం నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. స్ట్రాటజీ నంబర్ 1, పాజిటివ్ బిహేవియర్. పేరెంట్స్ యొక్క యాక్షన్స్, యాటిట్యూడ్స్ ఇంకా బిహేవియర్స్ అనేవి పిల్లల కోసం ఒక పవర్ఫుల్ టీచింగ్ టూల్ లాగా పనిచేస్తాయి. ఎందుకంటే పేరెంట్స్ ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి. పాజిటివ్ బిహేవియర్ ఎలా డిఫరెన్సెస్ ని క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఎప్పుడైనా మీ ఇంటరాక్షన్స్ లో రెస్పెక్ట్ ని చూపించండి. మీ పార్ట్నర్ నుంచి, డైలీ లైఫ్ లో ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ నుంచి, కిరాణా షాప్ లో అయి ఉండొచ్చు, ఒక క్యాషియర్ దగ్గర ఉండొచ్చు, వాచ్మెన్స్ దగ్గర ఉండొచ్చు, ఇంట్లో పని మనిషి దగ్గర ఉండొచ్చు. ఇలా అందరితో కైండ్ గా ఉండండి. ఎందుకంటే ఈ పాజిటివ్ బిహేవియరే పిల్లలు చూసినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పార్ట్నర్స్ మధ్య డిస్ఆర్గ్యుమెంట్స్ అంటే గొడవలు రావచ్చు. వాటిని కామ్గా, రెస్పెక్ట్ఫుల్గా కమ్యూనికేషన్ చేస్తూ రిసాల్వ్ చేస్తే బెటర్. పేషెన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ బిహేవియరే. పేరెంట్స్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు కామ్గా, కంపోజ్డ్ గా ఉంటే పిల్లలు కూడా వాళ్ళ ఎమోషన్స్ ని ఎలా మేనేజ్ చేయాలో పేరెంట్స్ ని చూసి నేర్చుకుంటారు. సపోజ్ పిల్లలు హోంవర్క్ గురించి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే పేషెన్స్ తో ట్రై చేయమని ఎంకరేజ్ చేయండి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడ ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకొక ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. స్ట్రాటజీ నంబర్ 2, కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. పిల్లలతో స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఫౌండేషన్ లాంటిది. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం ఒకటే కాదు, వినడం, దాన్ని అర్థం చేసుకోవడం కూడా. పిల్లలు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినండి, వాళ్ళకి ఫుల్ అటెన్షన్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పిల్లల థాట్స్ అండ్ ఫీలింగ్స్ కు ఇంపార్టెంట్ ఇస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతారు. పిల్లల కోసం పాజిటివ్ లాంగ్వేజ్ అండ్ సపోర్టివ్ వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పిల్లల కోసం మంచి డిసిషన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి రీజన్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా చేస్తే పిల్లల్లో లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఇంకా మీ డిసిషన్స్ ని కూడా పిల్లలు బెటర్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పిల్లల స్క్రీన్ టైమ్ ని లిమిట్ చేయాలని డిసైడ్ అయ్యారనుకోండి, వాళ్ళకి దాని బ్యాడ్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. పిల్లల ఒపీనియన్స్ ని కూడా కన్సిడర్ చేయండి. స్ట్రాటజీ నంబర్ 3, హెల్దీ ఎమోషనల్ మేనేజ్మెంట్. ఎమోషన్స్ ని హెల్దీ వేలో మేనేజ్ చేయడం అనేది చాలా క్రూషియల్. పిల్లలు ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయడానికి పేరెంట్స్ వైపే చూస్తారు, పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కామ్ గా ఉండండి. ఎమోషన్స్ ని అప్రోప్రియేట్ గా ఎక్స్ప్రెస్ చేయండి. మిస్టేక్స్ చేస్తే వెంటనే అపాలజైజ్ చేయండి, అంటే క్షమించేసేయండి. ఇలా పిల్లలు కూడా మిస్టేక్స్ చేసినప్పుడు వాటిని అడ్రస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డే అంతా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారనుకోండి, ఒక మూమెంట్ తీసుకొని 1 నిమిషం ఆగి డీప్ బ్రీతింగ్ తీసుకొని రెస్పాండ్ అయ్యే ముందు ఆలోచించండి. స్ట్రాటజీ నంబర్ 4, ఇండిపెండెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. పిల్లల డెవలప్మెంట్ లో ఇండిపెండెన్స్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎసెన్షియల్. పిల్లలకు ఏజ్ కి తగ్గట్టు అప్రోప్రియేట్ టాస్క్, రెస్పాన్సిబిలిటీస్ ని అసైన్ చేయండి. వాళ్ళ చాయిసెస్ ను, ఎఫర్ట్స్ ను మెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్డ్ అవుతాయి. స్ట్రాటజీ నంబర్ 5, ప్రాక్టీస్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ పిల్లలకి సెన్స్ ఆఫ్ స్టెబిలిటీని అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. కన్సిస్టెంట్ గా ఉండడానికి క్లియర్ రూల్స్ ని సెట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లలు రూల్స్ అండ్ బౌండరీస్ గురించి అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బెడ్ టైం 8 PM అయితే దాన్ని కన్సిస్టెంట్ గా ఎన్ఫోర్స్ చేయండి. ఇలా పిల్లల రొటీన్ డెవలప్ అవుతుంది. స్ట్రాటజీ నంబర్ 6, అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్. అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ వల్ల స్ట్రాంగ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్,
పిల్లలకి డ్రాయింగ్ అంటే ఇష్టం అనుకోండి, వాళ్ళ ఆర్ట్ వర్క్ ని అడ్మైర్ చేయండి. మీరు కూడా పిల్లలతో కలిసి డ్రాయింగ్ చేయండి. చూసారు కదా, పేరెంట్స్ గా మీరు పిల్లల ముందు ఎలా బిహేవ్ చేస్తే అలా పిల్లల డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ అవుతుందని. నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్ని ఫాలో అయితే పిల్లలకి స్ట్రాంగ్ ఫౌండేషన్ తో పాటు రెస్పాన్సిబిలిటీ, కంపాషన్, ఇంకా కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పేరెంటింగ్ అనేది ఒక జర్నీ మాత్రమే. ఇందులో కొత్త విషయాలు నేర్చుకోవడంలో తప్పులేదు. మీ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ లో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం కలిసి అమేజింగ్ ఇండివిజువల్స్ ని ఈ జనరేషన్ కి అందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.